సో, మనం చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే జరుగుతుంది కదా! వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ఇప్పటి వరకు ఏ జిల్లాల్లో ఎంతవరకు కంప్లీట్ అయింది? ఇంకా మనకి టైం ఎంతుంది అని చూసుకున్నట్లయితే, మనకు ఆల్రెడీ 19థ్ తారీఖు పూర్తయ్యే సమయానికి ఇప్పటి వరకు జిల్లాలో నమోదైనయనమాట ఇవి. ఇక మనకి 23 వరకు లాస్ట్ టైం అయితే ఉందన్నమాట. మొత్తంగా చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ వారీగా ఎన్ని హౌసులున్నాయి? ఎంతమంది జనాభా ఉన్నారు? సర్వే ఎంతమంది కంప్లీట్ అయింది? ఎంతమంది పని చేసేవాళ్ళున్నారు? ఎంతమంది పని చేయని వాళ్ళున్నారు? ఎంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తున్నారు? ఎంతమందికి సంబంధించి సో, ఇలా ఫెసిలిటీస్ అన్నీ కూడా మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. మీరిక్కడ చూసుకున్నట్లయితే హౌస్ హోల్డ్ సంబంధించి మొత్తం ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారో చూసుకోవచ్చు. ఇక్కడ సర్వే అయితే ఎంత జరిగిందో కూడా చూసుకోవచ్చు. సర్వే మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా మొత్తం అంతా కూడా ఉన్న జనాభాలో చాలామందికైతే సర్వే అయితే మ్యాక్సిమం అయితే పూర్తయిందనమాట. ఇక్కడ ఏ జిల్లా మీదైతే ఆ జిల్లా మీదైతే ఓకే చేసుకోండి. ఆ జిల్లాకు సంబంధించి మండలాలైతే రావడం జరుగుతుంది. ఆ మండలాల్లో మొత్తంగా ఎంతమంది జనాభా ఉన్నారు? మనకి ఎంతమందికి కంప్లీట్ అయితే అయింది సర్వే, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే. అదేవిధంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో ఎంతమంది ఇంటి దగ్గర నుంచి పని చేస్తున్నారు? ఎంతమంది అయితే పని చేయట్లేదు అనే వివరాలు కూడా అయితే ఉన్నాయన్నమాట. సో, అలాగే మీ మండలం ఏదైతే మండలం కూడా ఓకే చేసుకుంటే మళ్ళీ మీరు గ్రామాల్లోకి అయితే వెళ్తారనమాట. గ్రామాల్లో చూసుకోవచ్చు మీరు. మీ గ్రామంలో ఎంతమంది అయితే ఉన్నారు? ఎంత పాపులేషన్ అయితే ఉంది? సర్వే ఎంతమందికి పూర్తయింది? ఇంకా ఎంతమంది పని చేస్తున్నారు? ఎంతమంది పని చేయట్లేదు? ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఎంతమంది చేస్తున్నారు? ఇలా వివరాలన్నీ కూడా అయితే ఉంటాయన్నమాట. అవన్నీ మీరు చెక్ చేసుకొని మీ ఊరు ఎంతవరకు పూర్తయిందనేది మీరైతే తెలుసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో మీ ఊరు ఎంతవరకు సర్వే పూర్తయిందనేది దీన్ని బట్టి మీకైతే క్లియర్‌గా తెలుస్తుందనమాట. సో, చూసారు కదా! ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరైతే చెక్ చేసుకోవచ్చు. మీ ఊళ్ళో ఎంత జనాభా అయితే ప్రెజెంట్ ఉంది. అందులో ఎంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే కంప్లీట్ అయింది. ఎంతమందికి కాలేదు. అందులో ఎంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేయడానికి ఇక్కడ ఆప్షన్ అయితే ఇచ్చారు అనేదైతే మీరైతే చూడొచ్చనమాట. సో, ఇది మనకి లేటెస్ట్ అప్డేటు. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీకు అందిస్తూ ఉంటాను. ఈ సర్వే పూర్తయిన తర్వాత ఏ కంపెనీలతో వర్క్ ఇప్పించాలి ఏంటనేది అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన అయితే జారీ చేస్తుంది. సో, ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.